హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రీమాత్రే నమః. ఈరోజు మా అమ్మవారి అలంకారం చూపిద్దామనేసి ఒక వీడియో చేస్తున్నాను. నేను కనబడితే వీడియో లైక్లు సబ్స్క్రైబ్ చేయరేమోనని నేను కనబడట్లేదు ఈ మధ్యన. కనబడకంటే వీడియో చేస్తున్నాను. కానీ ఒక్క రిక్వెస్ట్ అండి, అందరికీ కూడా చెప్తున్నాను. వీడియో చూస్తే లైక్ చేయండి అమ్మా ప్లీజ్. ఒక లైక్ చేస్తే ఏమైపోయింది, ఏం లేదు. గత నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. మేము ఇంట్లో ఉంటున్నాము, హౌస్ వైఫ్లో ఇంట్లో పని చేసుకుని ఉంటున్నాం, ఏదో సరదాగా చేసుకుంటున్నాం. మీరు ఒక లైక్ చేశారంటూ ఆ లైక్ వల్ల మేము ఇదే అయిపోము. కానీ ఒక లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఈ ఒక్క రిక్వెస్ట్ మాత్రం నాది వినాలి మీరు, ఏమనుకోవద్దు. అమ్మవారిని చూపిస్తాను చూడండి. అందరు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఫాలో చేయండి అమ్మ. ఒకసారి ఫాలో చేస్తే బాగుంటుంది. ఇంకేం అనుకోవద్దు. టీ చామంతి పూలు తెల్ల చామంతులతో అలంకరణ చేశాను. చూసారా, పైనుంచి ఇదంతా కూడా తెల్ల చామంతులే. తెల్ల చామంతులు, ఓన్లీ తెల్ల చామంతులు తెచ్చి తెల్ల చామంతులతో అలంకారం చేశాను. అమ్మ ఎలా ఉందో చెప్పండి. తెల్ల చామంతుల మధ్యలో చుక్కలా వెలిగిపోతుంది కదా అమ్మ. అమ్మ ముఖం ఎంత అందంగా ఉంది. అమ్మ చందనం పూసిన ముఖము, ఆ చక్కనైన కళ్ళు చూడండి అమ్మవారి. తెల్ల చామంతుల మధ్య ఎంత అందంగా కనిపిస్తుందో. బంగారు తల్లి కూడా ఆ చామంతులు, తెల్ల చామంతులు చుట్టూ పెట్టి కుంకుమ పూజ చేస్తే తల్లి ఎంతలా వెలిగిపోతుందో చూసారా. అమ్మ చాలా అందంగా వెలిగిపోతుంది. అంత బాగా అనిపిస్తుంది కదా అమ్మ. చామంతుల మధ్యలో బంగారం కలర్లో కుంకుమలో ఎంత అందంగా ఉందో అమ్మని చూడండి. అమ్మ ఎంత బాగా ఉందో ఒకసారి అమ్మని గమనించండి. పూజ ఎలా చేసుకున్నామండి. ఇలాగ దీపాలు, అమ్మవారికి ఇలా దీపాలు పెట్టుకున్నాను. అమ్మవారిని ఇలాగ అలంకారం చేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ 2 అరటిపళ్ళు, ఒక కమలాపండు, ఒక జామకాయ, ఒక యాపిల్, 2 రకాల ద్రాక్ష కూడా అమ్మవారికి ఈరోజు ప్రసాదం పెట్టుకున్నాను అండి. అమ్మకి నాకు తెలుసు లక్ష్మీ దీపం ఎప్పుడు పెడతాను. ఆ తల్లికి కూడా, లక్ష్మీదేవికి కూడా తెల్ల చామంతిలో పెట్టాను. అలాగే పాదాల మీద కూడా తెల్ల చామంతిలో పెట్టాను. చిట్టి తల్లికి కూడా తెల్ల చామంతిలో పెట్టాను. అలాగే అమ్మకు కూడా తెల్ల చామంతిలో పెట్టాను. ఈరోజు అలాగ తెల్ల చామంతులతో అలంకారం చేసి అమ్మవారికి పూజ అయితే ఇలా చేసుకున్నానండి. పూజ అయితే ఇలా చేసుకున్నాను. సామర్థ్య కొలది నైవేద్యాలు పెట్టుకున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నాపై దయించి, నా మీద అభిమానం ఉండి నన్ను ఫాలో చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్